హైవేస్ ఎమ్మెల్సీ కవిత నిన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చింది, బయటకు వచ్చారు. గతంలో మీరు కవిత గారిని ఎప్పుడు గమనించరా? ఆమె బాధతో ఉన్నా, కోపంతో ఉన్నా, ఎలా ఉన్నా నుదుటిన కుంకుమ, ముఖం మీద కుంకుమ అండ్ చక్కగా మన తెలుగు ఆమెలాగా చక్కగా చీర లెక్కలు. ఈవెన్ కోర్టుకు అటెండ్ అవుతున్నప్పుడు కానీ, మధ్యలో ఎప్పుడైనా విచారణ వెళ్ళినప్పుడు అనేది. బట్ నిన్న ఆమె బయటకు వస్తున్న మూమెంట్లో ఆమె చేతిని మీరు గమనించినట్లయితే ఆమె చేతికి నెయిల్ పాలిష్ ఉంది. ఇక్కడ జస్ట్ నేను కవిత అనే పర్సన్ నిన్న ఏం జరిగింది ఏంటంటే నేను అది మాత్రమే ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాను. ఆమెకు సంబంధించిన రిమైనింగ్ విషయాలు ఏమి నేను వెళ్ళట్లా. ఎందుకంటే ఇక్కడ నా వీడియోలో మెయిన్ ఏంటంటే జైలులో ఉన్న, బయట ఉన్న సెలబ్రిటీలకు కానీ, అధికారంలో ఉన్న వాళ్ళకి కానీ, డబ్బున్న వాళ్ళకి కానీ, రాజకీయ నాయకులకు కానీ ఏ లోటు ఉండదు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఒకవేళ లోట్లున్నా అది సామాన్యుడి పడే ఇబ్బందులు అయితే కాదన్నది నా యొక్క మెయిన్. ఇది దర్శన్కి సంబంధించి, కన్నడ స్టార్ హీరో దర్శన్కి సంబంధించి 4-5 రోజులు ఒక న్యూస్ మీరు చూసే ఉంటారు. బెంగళూరులో పరప్పన అగ్రహార జైల్లో ఉన్నాడు, కానీ బ్రహ్మాండంగా బిందాస్గా ఉన్నాడు రా బాబు. చక్కగా టీ తాగుతున్నాడు, సిగరెట్ తాగుతున్నాడు, పక్కన మిగతా రౌడీలు ఉన్నారు, అందరూ కూర్చున్నారు, కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇది ఆ జైలులో ఉన్న ఇంకొక ఖైదీ ఫోటో తీసి వాళ్ళ ఆవిడికి పంపాడు. జైల్లో ఖైదీ ఏంటి, ఫోటోలు ఏంటంటే అదే కదా, వాళ్ళకి స్మార్ట్ ఫోన్లు కూడా ఉన్నాయి. నువ్వు జైలుకి వెళ్ళావు, కానీ నీకు డబ్బున్నా, పలుకుబడున్నా, ఏదన్నా సింపుల్గా జల్సా మూవీ అండి. సేమ్ అంతే. జైలులో ఉంటాడు, కావాల్సిన బయటకు వెళ్తాడు, సెటిల్మెంట్ చేస్తే మళ్ళీ జైలుకి వస్తాడు, అంతే. జైల్లోనే వాడికి అసలు ఏ ఇబ్బంది ఉండదు, అన్నీ అన్నాడు. దర్శన కాల మన పవిత్ర గౌడ్ వచ్చేసేంటి, లిప్స్టిక్ వేసుకుని బ్రహ్మాండంగా మేకప్ వేసుకుని వచ్చింది. సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఎస్ఐ జాబ్ పోయింది. ఈ దర్శన్ ఇప్పుడు హోంమంత్రి దృష్టికి వెళ్ళేసరికి ఓరు బాబు అసలు ఏం దొరుకుతుంది ఏంటారు నాయన ముందని చెప్పేసి ఆ బెంగళూరు జైలు నుంచి బళ్ళారి జైలుకి మార్చారు. మీకు గతంలో అన్నప్పుడు రూపా మౌద్గిల్ అని చెప్పేసి రోహిణి సింధూర్ ఐఏఎస్ ఈమె ఇష్యూ నడిచింది కదా. ఈ రూపా మౌద్గిల్ చాలా సిన్సియర్ ఆఫీసర్. ఈమె గతంలో జైలు శాఖ డీజీగా ఉన్నప్పుడు ఈ శశికళ ఏ జైల్లో అయితే ఉందో ఆడకి వెళ్ళి చూసింది. షాక్ అన్నమాట. శశికళకి సెపరేట్ కిచెన్ అండ్ ఆమె కోసం వచ్చే జనాలకి సెపరేట్ ఎంట్రీ. పేరుకు జైల్లో ఉండిద్ది అంతే, ఫుల్ విఐపి ట్రీట్మెంట్. నచ్చిన బట్టలు వేసుకోవచ్చు ఆమె. దెన్ ఇంకేంటి అసలు. నిన్న కవితకు సంబంధించి కూడా మనం చూసినట్లయితే, మరలా చెప్తున్నా, మీలో ఎవరన్నా దీన్ని నెగిటివ్ వేలో చూస్తే నేనేం చేయలేను. నేను జస్ట్ జైళ్ళల్లో ఉన్నటువంటి సెలబ్రిటీలకు సంబంధించి మాత్రమే ఈ వార్త, జైల్లో ఉన్న పొలిటీషియన్స్ సంబంధించి మాత్రమే ఈ వార్త. ఒక సామాన్యుడు ఎంత నరకం అనుభవిస్తూ ఉంటాడు జైళ్ళల్లో, మనందరం సినిమాలో చూస్తాం, మనకు తెలిసిన ఎవరైనా చెప్తే వింటాం. బట్ వీళ్ళకి సంబంధించి మీరు చూడండి, అసలు బిందాస్ లైఫ్ అన్నట్టు. కాకపోతే బయట ఉండకుండా జైల్లో ఉన్న బాధ తప్ప వేరేది ఏముండదు. కవిత గారికి సంబంధించి కూడా నచ్చిన బుక్స్ ఇచ్చారు, నచ్చిన ఫుడ్ విషయంలో మరి బయటికి రాలేదు. కానీ నేను అనుకోవటం ఖచ్చితంగా ఆమె కంఫర్ట్గా ఉన్నటువంటి ఫుడ్డే పెట్టుంటారు అనుకోండి. ఎందుకంటే నేను నమ్మినా నాకు ఇప్పుడు ఓపెన్ అనిపిస్తుంది, ఇదంతా బీజేపీ ఆడిన గేమ్ అనిపిస్తుంది. బీజేపీ పొగిడినప్పుడు ఆహా ఊహా అన్నారు కదా, ఇది మరి ఇప్పుడు చెప్తున్నాను నిజం, నాకు అనిపిస్తుంది నిజం చెప్తున్నాను. మరి ఇప్పుడు కూడా మీరు తీసుకోలేదు. బీఆర్ఎస్ని టార్గెట్ చేసి బీజేపీ తెలంగాణలో బలపడటానికి, దేశంలో వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ని భ్రష్టు పట్టించడానికి, లేదంటే వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి బీజేపీ అని అతిపెద్ద స్కెచ్ అని నాకు ఇది అనిపిస్తుంది. మేబీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు సంబంధించి ఉండొచ్చుగాక, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుంటూ వచ్చాం ఏంది ఇంత దారుణంగా అద్దెనిదని. సో అంటే ఇన్ని రోజులు జైల్లో ఉంచడం అన్నట్టు, లోయర్ కోర్టులు, హైకోర్టులు ఇవన్నీ కూడా ఈమె బెయిల్ వద్దు అని ఎందుకు ఇన్నాళ్ళు స్లాపి నాకు అర్థం కాల. చివరి సుప్రీంకోర్టు ఏమంది ఏంటి అసలు ఇది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా ఇందులోనే ఉన్నాడుగా, ఆయన అరవింద్ కేజ్రీవాల్ కలిసి వెళ్ళి కవితతో మాట్లాడినాడుగా. దాన్ని ఆ తర్వాత అంతా కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి ఇంట్లోనే కదా జరిగింది. మరి ఆయన పేరు అక్యూజ్డ్ లిస్టులో ఏది. వాళ్ళ కొడుకు రాఘవరెడ్డి వచ్చేసి అప్రూవర్గా మారాడా. మరి ఇక్కడ శ్రీనివాసరెడ్డి మరి చేసింది ఏంటిది. శరత్చంద్ర రెడ్డి అప్రూవర్గా మారాడా. అప్రూవర్గా మారాక బెయిల్ వచ్చిందా. ఏంది అసలు ఇది, ఒక ఏం షార్ట్ షీట్లు ఏం చేస్తారు అక్కడ అంతా అని చెప్పి సీరియస్ అయ్యారు సుప్రీంకోర్టు కూడా. కవితకు బెయిల్ రేటింగ్ రీజన్స్ కూడా ఏంటంటే ఇక్కడ
ఒకటి, ఆల్రెడీ ఈ కేసు సంబంధించి ఛార్జ్ షీట్లు ఈడీ వాళ్ళు సిబిఐలో సబ్మిట్ చేశారు. ఈరోజు అనుబంధ ఛార్జ్ షీట్ కూడా ఏదో ఉంటే హౌస్ రెవెన్యూ కోర్టు సంబంధించి ఆమె డిజిటల్ ఫార్మాట్లో అటెండ్ అయ్యి ఉన్నారు. మళ్ళీ కేసు సుప్రీంకోర్టు కేసు సెప్టెంబర్కి ఇప్పుడు వాయిదా వేస్తున్నారు. సరే, ఇప్పుడు విషయం ఏంటి, సుప్రీంకోర్టులో ఈమె బెయిల్ రావడానికి రీజన్స్ ఏంటి అన్నప్పుడు ముకుల్ రోహత్గి వాదించాడు, ఆయన ఫీజు ఎక్కువ తర్వాత డిస్కస్ చేద్దాం. మెయిన్ ఇందులో ఈమెకి ఇక్కడ బెయిల్ రావడానికి రీజన్ అన్నప్పుడు మెయిన్గా ఆల్రెడీ అన్నీ సబ్మిట్ చేశారు. ఈమె పాస్పోర్ట్ ఆల్రెడీ సబ్మిట్ చేస్తుంది. దెన్ కండిషన్ బెయిల్ ఇచ్చినా ఈమె ఎటు వెళ్ళదు. ఫోన్లు ఏవైతే డేటా డిలీట్ చేసేది అంటున్నారో ఆమె అంటే నేను కూడా డిలీట్ చేస్తాను సుప్రీంకోర్టు జడ్జి అన్నాడు. ఫోన్లో ఎందుకు ఉంచుకోవాలి మెసేజ్లు ఏమైనా పర్సనల్గా ఉన్నవి, అదే అందరూ చూపించావు కాదు, అందుకే డిలీట్ చేసినావు, నేను డిలీట్ చేస్తా. సో అది కాదు ఇక్కడ రీజన్. ఛార్జ్ షీట్లో వచ్చేసి మీరు ఆమె పేరు మెన్షన్ చేస్తే మాకు మీతో పేరు మెన్షన్ చేయలేదు, ఏదో వాంటెడ్ చేసినట్టు తప్ప వేరేది కాదు. ముందు ఆమెకైతే బెయిల్ ఇచ్చేస్తాను, దట్టు మహిళలు కూడా, దట్టు ఎమ్మెల్సీగా ఉన్నారు, దాని ఆమెకంటే ఫ్యామిలీ ఉంది. ఆల్రెడీ మీరు ఛార్జ్ షీట్లన్నీ సబ్మిట్ చేసి సాక్షులు అంతా విచారించారు కదా, ఇక బయటికి వెళ్ళినంత మాత్రాన ఏమీ తారుమారు చేయదులే అని చెప్పి బయటికి పంపించారు. ఇందాక మొత్తం మనం మాట్లాడుకున్నాం స్టార్టింగ్లో, అదంతా ఏంటి, ఈమెకు సంబంధించి, దర్శనకి సంబంధించి, శశికళకు సంబంధించి, జల్సామలు చూపించినటువంటి అతనికి సంబంధించి ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పటికీ మన భారతదేశంలో బయటున్నా లోపలున్నా ఒకటే అన్నట్టుగా ఫీల్ అయ్యే సెలబ్రిటీలు ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, అధికారులు ఉన్నారు. ఇంకా ఎక్కడో ఒకళ్ళిద్దరు తప్ప. వీడియో ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? సామాన్యుడికి ఒకలాగా, డబ్బునడికి ఒకలాగా. నేను కొంతమంది కలిశాను, ఈ కేసులు సంబంధించి ఎక్కువ డీల్ చేసే లాయర్లు కానీ, ఇన్వెస్టిగేషన్ చేసే కొంతమంది అధికారులు కానీ, ఈ పొలిటీషియన్ వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. సినిమాలో చూపించినట్టుగా మీకు జైలు అన్నీ దొరుకుతాయంట. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ క్వార్టర్ మందు కావాలి, బయట మార్కెట్లో 200 రూపాయలు, ఇక్కడ 2000 రూపాయలు. తర్వాత సిగరెట్ బయట 5 రూపాయలు, బయట 5 రూపాయలు, ఇక్కడ 50 రూపాయలు అంట. ఇలా చెప్పుకుంటూ పోతే ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయంట. అన్ని వచ్చేది ఎవరంటే మరి జైలు సిబ్బంది. లేదంటే ఈ జైలు సిబ్బంది కాకుండా ఇక్కడ లోకల్గా అక్కడే ఉన్నటువంటి ఖైదీ యువకులు ఉంటారు కదా, వాడు ఒక రకమైనటువంటి ఈ బిజినెస్ చేస్తాడంటాడు. వాడికి తెచ్చేది ఎవరు ఇవన్నీ అంటే జైలు సిబ్బంది. ఏంటంటే వాళ్ళు వీళ్ళు పంచుకుంటారు డబ్బులు. మరి వీళ్ళకి డబ్బులు ఎక్కడైనా జైల్లో ఉన్న వాళ్ళకంటే వాళ్ళు ఆల్రెడీ జైల్లో పనిచేస్తున్న వాళ్ళకి డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు ఇవ్వటమో, లేదన్నప్పుడు వాళ్ళ బయట వచ్చేది డబ్బులు వేపేయటమో, ఇలా ఏదో చేస్తారంట. అంటే మన వ్యవస్థ ఎంత దరిద్రంగా ఉందో చూడండి. మళ్ళీ అదేమంటే బయట సొల్లు కబుర్లు, సింపతి కబుర్లు ఏమని పాపం జైల్లో అల్లాడిపోతున్నారు, పాపం ఇంటి భోజనం కావాలని రిక్వెస్ట్ చేస్తున్నారు, పాపం జైల్లో ఉండలేకపోతున్నారంట, జైల్లో దోమలు కొడుతున్నాయి అంట. దాని ద్వారా నేను పిచ్చుడుకుని ఆ వార్తలు చదివా గతంలో న్యూస్ ఎడిటర్గా ఉన్నప్పుడు. ఇప్పుడు తెలుస్తున్నాయి నాకు, డబ్బున్నోడు బిందాసు ఉంటూనే ఉన్నాడు. కాకపోతే ఒరే బాబు బయటకు వెళ్తే పరువు బయదురా బాబు అని చెప్పేసి బయటకు వెళ్ళకుండా లోపల ఉంచుతున్నారు. లోపల ఉన్నారు కదా, ఇక అన్నీ ఉంటాయి, ఏడా ఉండరా బాబు అన్నట్టు. ఇక కవిత గారికి సంబంధించి నేను చెప్పినట్టు ఆమె చేతికి నెయిల్ పాలిష్ చూసి నేను నిజంగా షాక్ అయ్యా. అసలు ఆమె ఏంటి జైల్లో నుంచి బయటకు వస్తున్న ఫుల్ నెయిల్ పాలిష్ ఎక్కడి నుంచి వచ్చింది అబ్బా అని చెప్పేసి మీరు అనొచ్చు. బేసిక్ అండి అదండి, చేతికి నెయిల్ పాలిష్ వేసుకునేంత బేసిక్ హ్యాపీగా ఆమె లేదండి, బాధలోనే ఉంది ఆమె. ఎందుకంటే బీఆర్ఎస్ని బీజేపీలో మర్చేద్దామని కానీ, బీజేపీ స్ట్రెంత్ అవడానికి బీఆర్ఎస్ కృషి చేయాలన్నట్టు కానీ ఇలా ఏదో నడుస్తున్నారు. కాంగ్రెస్ చెప్పింది కదా కవితకు బెయిల్ వచ్చింది. ఎప్పుడు బీజేపీలో బీఆర్ఎస్ కలవటమా లేదా బీజేపీ బలోపేతం అయ్యేందుకు బీఆర్ఎస్ హెల్ప్ చేయటమా? ఈ డీల్ అవ్వగానే ముందు కవితకు బెయిల్ వచ్చింది. ఒకవేళ పార్టీ విలీనం చేస్తే మన కేసీఆర్ గవర్నర్ పదవి వచ్చింది, కేటీఆర్ కేంద్ర మంత్రి పదవి వచ్చింది, పార్టీ వచ్చేసి హరీష్ చేతిలోకి వెళ్ళింది. ఇది వాళ్ళు చెప్పింది. ఏది పార్టీ విలీనం చేస్తే. ఒకవేళ పార్టీ విలీనం చేయలేదనుకో దాన్ని బీజేపీ స్ట్రెంత్ అవడానికి వీళ్ళు హెల్ప్ చేయాలి. ఆ బేస్ మీద ఇప్పుడు కవిత విడుదలైందని చెప్పి అసలు మొన్నే చెప్పారు. ఇప్పుడు అదే జరిగింది. సో నిజమైతే అబద్ధం త్వరలో తెలియదు. బట్ ఈ వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైంది కదా. పేరుకే జైలు, బట్ వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, వాళ్ళకి నచ్చినట్టుగా ఉండవచ్చు.